హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంవి తెలుగు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ మూవీ గురించి మీకు ఓ చిన్న విషయం చెప్పాలి. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 14 మంత్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరి 28కి ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయితే 10th ఏప్రిల్ 2026కి జీ5లో నిన్నటి నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నిన్న రిలీజ్ అయిన డెకాయిట్ అండ్ ఎల్ఐకే మూవీ రివ్యూస్ మన ఛానల్లో పోస్ట్ చేశాం. చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఒక కాలేజీలో వరుసగా స్టూడెంట్స్ చనిపోతూ ఉంటారు. దానివల్ల ఆ కాలేజీలో దయ్యాలు ఉన్నాయనే రూమర్ బాగా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ కేసుని సాల్వ్ చేయడానికి గోస్ట్ ఇన్వెస్టిగేటర్ని కాలేజ్ వాళ్ళు పిలుస్తారు. మరి కాలేజ్లో జరుగుతున్న సూసైడ్స్కి రీజన్స్ ఏంటి? అసలు నిజంగానే ఈ కాలేజీలో దయ్యాలు ఉన్నాయా? హీరో ఎలా ఈ కేసుని సాల్వ్ చేశాడు అనేది తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. ఇక నాకెలా అనిపించింది ఈ మూవీ అంటే, ఇట్స్ గుడ్, ఒకసారి చూడొచ్చు. ఇదొక హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా ఈ మూవీ డైరెక్టర్ గురించి చెప్పాలి. స్టోరీ ఎంత బాగా రాసుకున్నారో దానిని స్క్రీన్ మీద కూడా అంతే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఇతని ప్రీవియస్ మూవీ వైశాలి సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. డైరెక్టర్ స్టోరీ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తుంది. అండ్ అలాగే స్టోరీలోని కోర్ ఎమోషనల్ సీన్స్ని కూడా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్. కమింగ్ టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రతి హర్రర్ మూవీకి బ్యాక్ బోన్లా నిలిచేది ఆ బీజిఎం. ఇందులో కూడా తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా రియలిస్టిక్ అండ్ న్యాచురల్ ఫీల్ వస్తుంది మూవీ అంతా. ఇక మూవీ నెగిటివ్స్ విషయానికి వస్తే, ప్రతి హర్రర్ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా హర్రర్ ఎలిమెంట్స్ చూపిస్తారు. ఇక సెకండ్ హాఫ్లో ఆ దయ్యానికి ఉన్న బ్యాక్ స్టోరీ చూపిస్తారు. ఈ మూవీలో కూడా ఇది కామన్. ఇక్కడే ఆడియన్స్ బాగా డిసప్పాయింట్ అవుతారు. ఫస్ట్ హాఫ్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ముందే గెస్ చేసే సీన్స్ వస్తాయి. సో అందువల్ల ఆడియన్స్ మూవీ సెకండ్ హాఫ్లో ఇన్వాల్వ్ కాలేరు. అలాగే చాలా చోట్ల మెయిన్ లాజిక్ సీన్స్ని మనం మిస్ అవుతాం. దీనివల్ల ఏదో అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఒకసారి చూడొచ్చు. రీసెంట్ టైంలో వచ్చిన మూవీస్ కంటే ఈ మూవీ చాలా బెటర్ అని చెప్పవచ్చు. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఒకవేళ మీరు ఈ మూవీ ముందే చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.